అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మళ్ళీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. డ్యూ టు మెనీ రీజన్స్ ఎనీహో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఖచ్చితంగా చూడండి, కంప్లీట్గా చూడండి. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా క్వైరీస్ ఉన్నా నాకు కమెంట్స్ చేయండి. నేను కమెంట్స్లో మీకు అన్నీ ఆన్సర్ చేస్తాను. మేబీ అన్నీ నేను కవర్ చేయకపోవచ్చు, కానీ ఈ వీడియో ఏదైతే ఉందో అది ఏమంటారు, కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ, ఇండ్లు రినోవేషన్ చేయించుకుంటున్న వాళ్ళకి కానీ, లేదంటే ఇల్లుని ఇంకా బెటర్గా చేసుకోవాలి అన్న అలా ఏమైనా థాట్స్ ఉన్న వాళ్ళకి కానీ బాగా రిలేట్ అవుతుంది. అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో ఈ వీడియో అంతా ఏంటంటే, నేను ఇంటికి ఒక గడప చేయించాను. గడప చేయించడం ఏంటా అనుకుంటున్నారా? ఫర్దర్గా మీరు చూస్తారు, మీకు అర్థమవుతుంది విత్ ద క్లారిటీ. నార్మల్గా మేము ఈ అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు ఏంటంటే, నేను ఆ గడప చూడగానే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదన్నమాట. ఎందుకంటే కొంచెం ఫ్లాట్గా ఉండడం, కింద హైట్ కొంచెం తక్కువ ఉండడం, అలా ఉండడం వల్ల నాకు ముందు నుంచి ఆ గడప మీద అంత సాటిస్ఫాక్షన్ లేదు. అయినప్పటికీ ఏంటంటే, మనం అనుకున్న వెంటనే పనులు అయిపోవు కాబట్టి నేను జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అనమాట. సో పండగ అనగానే, పూజ అనగానే, ఇంట్లో ఏదైనా శుభకార్యం అనగానే ఫస్ట్ మనం రెడీ చేసుకునేది, అందంగా డెకరేట్ చేసుకునేది మన ఇంటి గడపను కదా. సో ఆ ఇంటి గడపతోటే మన ఇంట్లోకి పాజిటివిటీ అనేది వస్తుంది. గడప మన సంస్కృతికి అలాగే సంప్రదాయానికి ప్రతిరూపం కాబట్టి ఫస్ట్ మనం గడపతోటే ఇంట్లో శుభకార్యాన్ని అనేది రెడీ చేస్తాం. అంటే డెకరేషన్ చేసి దాన్ని నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టి దాన్ని అందంగా తయారు చేసుకుంటాము. అది ఒక మనకి ఇంట్లోపల అడుగు పెట్టే వాళ్ళకి ఒక పాజిటివిటీ అనమాట. అది నేను ఎస్పెషల్లీ నమ్ముతాను, ఫాలో అవుతాను కూడా. ముందు నుంచి ఏంటంటే, పూజ అనగానే ఫస్ట్ గడప నలకాలి, దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నా డే అనేది స్టార్ట్ అవుతుంది, లేదంటే ఒక పూజ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నా పాజిటివిటీ అనేది త్రూ అండ్ త్రూ అదే ఎనర్జీ కంటిన్యూ అవుతుంది అనేది ఒక స్ట్రాంగ్ బిలీవ్తో ఉంటానన్నమాట. సో ఇలా ఉండగా నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చూశాను. అందులో గడప రెడీ చేసి ఇస్తారని చెప్పి నేను ఆ వీడియోలో చూడడం జరిగిందనమాట. అప్పటి నుంచి నా మైండ్లో అదే హిట్ అవుతుంది. సో అది నేను చేయించుకోవాలని చెప్పి చాలా రోజులుగా నేను వెయిట్ చేశాను. అయితే నేను దానికోసం డీటెయిల్స్ తెలుసుకోవడం, వాళ్ళని కాంటాక్ట్ చేయడం, తర్వాత వీరొక్కరైనా ఉన్నారు మ్యానుఫ్యాక్చర్స్, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి డీటెయిల్స్ అన్ని కొనుక్కొని దాని స్క్వేర్ ఫీట్స్ ఎంత ఇలా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిని నేను ఎంక్వైరీ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇంకా ఫైనల్లీ డిసైడ్ అయ్యాను, లేదు నేను ఇంకా గడప చేయించుకోవాలి అని చెప్పి. సో అది నాకు ఆ వీడియోస్లో చూడగానే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. గడపకి మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఫైనల్లీ నేను అనుకున్నాను, ముందైతే నార్మల్గా మనం ఇలా బొట్లు పెట్టి అంటారు ఇలా ముగ్గులు పెట్టే ఆ గడప చేయించుకున్న తర్వాత అది కుదరదు. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఇంత నీట్గా చక్కగా బొట్లు పెట్టుకొని ముగ్గులు పెట్టుకున్నా కూడా వెరీ నెక్స్ట్ డే మా అపార్ట్మెంట్ హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళు తెలిసి చేస్తారని కాదు, అది తెలియగా జరుగుతుంది. వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్లో ఉంటారు. సో అది పెద్దగా పట్టించుకోరు కదా. సో వాళ్ళు మాప్ చేసినప్పుడు కానీ, జాడు చేసినప్పుడు కానీ, నేను పెట్టిన బొట్లు కానీ, ముగ్గులు కానీ ఏవి ఉండవు అనమాట. నెక్స్ట్ డే అయ్యేసరికి మొత్తం మళ్ళీ నా గడప అంతా కూడా ప్లెయిన్గా బ్లాంక్గా అయిపోతుంది. నాకు అది డైలీ చూసి, అది ఏంటంటే మనకి గడప అనేది ఒక పాజిటివిటీ అని చెప్పాను కదా, ఎస్పెషల్లీ నేను నమ్మేది. సో మనం ఆ ముగ్గులు ఆ బొట్టులు ఉంటుండగా బయటికి దాటి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి అదే పాజిటివ్ ఎనర్జీతో లోపలికి రావడం అనేది ఒక తెలియని సెంటిమెంట్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే నెక్స్ట్ డే మళ్ళీ ఆ బొట్లు ఆ ముగ్గులు ఏవి కనిపించవో మళ్ళీ ఏదో బోసిపోయినట్టు ఉంటుంది. సో ఫైనలీ ఏంటంటే, నేను ఆయనతో కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చి ఫస్ట్ మెజర్మెంట్స్ అయితే చూసుకున్నారు. మెజర్మెంట్స్ ఏంటంటే, ఇవి జస్ట్ కొటేషన్ ఇవ్వడానికే మెజర్మెంట్స్. తర్వాత మనం ఆయన ఇచ్చిన కొటేషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు ఓకే ఆ ప్రైస్కి అనిపిస్తే అప్పుడు వాళ్ళు డీటెయిల్డ్గా ఇంకా ఇంచ్ అనేది ప్రాపర్గా మెజర్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే జస్ట్ స్క్వేర్ ఫీట్స్ ఎంత అనేది చెప్పడానికి, మనకు ఒక కొటేషన్ ఇవ్వడానికి అన్నట్టు నార్మల్గా ఆయన అన్ని సైడ్స్ మెజర్ చేసుకుంటున్నారు. అలాగే డోర్ ఓపెన్కి క్లోజ్కి స్పేస్ ఉంటుందా, ఒకవేళ మనం ఆ షీట్ వేసిన తర్వాత గడప రెడీ అయిపోయిన తర్వాత డోర్ ఏమైనా టైట్ అవుతుందా, ఇవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్డ్గా మెజర్ చేసుకుంటారు అనమాట. సో మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళే ముందుగా అన్ని మెజర్స్ తీసుకుంటారు. అంటే మనం ఫస్ట్ టైం చేయించుకుంటున్నాం అనుకోండి, మనకు అంత ఐడియా ఉండకపోవచ్చు. ఎందుకంటే చేంజ్ చేసుకోవాలి అనే ఒక ఆతృత తప్ప మనకు ఆ డోరు టైట్ అవుతుందా లూజ్ అవుతుందా ఇవన్నీ మనం పట్టించుకోము. అది వాళ్ళు చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు. సో తర్వాత
కనీసం ఒక 15 డేస్ పడుతుంది. ఆర్డర్ ప్లేస్ చేయడానికి. అంటే వాళ్ళు రెడీ చేసి మనకి ఆర్డర్ డెలివరీ చేయడానికి. సో, వాళ్ళే వచ్చి అన్ని ఇన్‌స్టాలేషన్స్ చేస్తారు. అయితే ఎప్పుడైతే మనకి మెజర్‌మెంట్స్ తీసుకున్నారో మనం ప్రాపర్ మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఇవ్వాలనమాట. సో, మాకు ఇక్కడి నుంచి ఈ బిట్ ఒద్దు, ఇక్కడి నుంచి ఈ బిట్ కావాలి, లేదంటే బయటికి ఇంత వదలండి, లోపల ఇంత వదలండి అనే డీటెయిల్స్ మనం ఇవ్వాలి. సో, ఆ ప్రాపర్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే లుక్‌తో పాటు మన డోర్ యాక్సెస్ అనేది కూడా ప్రాపర్‌గా జరగాలనమాట. సో, అది కూడా మైండ్‌లో పెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో, అదైన తర్వాత ఏంటంటే మనం వన్స్ కొటేషన్ అనేది మనకిచ్చేసిన తర్వాత మనం ఆ ప్రైస్ ఓకే అనుకుంటే వాళ్ళు మనకి అప్పుడు ఆ గడప పైన డిజైన్స్ అనేవి వాళ్ళు ఆహ్, డిఫాల్ట్‌లో ఏస్తారు. అంటే వాళ్ళు మిషనరీ తోటే రెడీ అయిపోతుందనమాట. సో, మీకిక్కడ కనిపిస్తుంది కదా! గడప మీద ఫిక్స్ చేస్తున్న దగ్గర బ్లాక్ పోర్షన్స్ ఏదైతే ఉందో, ఆ పక్కన వైట్ పోర్షన్ ఉంది కదా! దానిపైన ముగ్గు ప్రింట్ అనేది వస్తుంది. సో, అది వాళ్ళు రెడీ చేసే తీసుకొచ్చేస్తారనమాట. సో, అందుకు మనకు వన్స్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత, అన్ని మెజర్‌మెంట్స్ ఓకే అనుకున్న తర్వాత, వాళ్ళు మనకి డిజైన్స్ అనేవి పంపిస్తారనమాట. మీకేం డిజైన్స్ కావాలి, గడప సైడ్‌లో గానీ, ముందున గానీ, పైన గానీ, ఎడ్జెస్‌లో గానీ, అలాంటి డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని కొంచెం అంటే కొన్ని పిక్స్ అనేవి క్యాటలాగ్ రూపంలో పంపిస్తారు. అందులోంచి మనకు కావాల్సినవి నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే శంకు చక్రాలు, అలాగే పసుపు కుంకుమ బొట్లు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్ ఏంటంటే గడప అంటే మెయిన్ మనకి పసుపు కుంకుమ బొట్లు ఉండాలి కదా! సో, ఆ కాన్సెప్ట్ వైస్ నేను వెళ్ళాననమాట. సో, తర్వాత మన ఇష్టం అది. మనం కావాలనుకుంటే వాళ్ళు పంపించిన డిజైన్స్‌లో చాలా ఉంటాయి. లోటస్ అని, శంకు చక్రనామాలని, తర్వాత పద్మ ముగ్గులని ఇలా చాలా ఉంటాయన్నమాట. సో, అవన్నీ మనం చూసుకొని మనకు నచ్చిన డిజైన్ మనం ప్రాపర్‌గా ఏ ఏ అంటే ప్లేస్‌మెంట్ కూడా కరెక్ట్‌గా చూసుకోవాలి. గడపకి ఇటుపక్క ఎంత వదలాలి, అటుపక్క ఎంత వదలాలి, సెంటర్‌లో ఎంత ప్లేస్ కావాలి, మొత్తం మనకి ముగ్గే కావాలా, లేదంటే పసుపు కుంకాలతో కవర్ చేయాలా, ఇలాంటివన్నీ కూడా ఆ డిజైన్స్‌లోని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. వాళ్ళిచ్చినవే కాకుండా మనకు నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే కస్టమైజ్ చేయించుకున్నాను. ఎందుకంటే నాకు మొత్తం గడపంతా ఫిల్ చేయడం ఇష్టం లేదు. వాళ్ళు యూజ్ చేసే మెటల్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి అందంగా కనిపించాలంటే మొత్తం ముగ్గులు పెట్టేస్తే అంత అందం ఉండదనమాట. సో, అందుకు నేను నాకు నచ్చినట్టు నేను కస్టమైజ్ చేయించుకున్నాను. అదయిపోయిన తర్వాత వాళ్ళు 15 డేస్ అయితే తీసుకుంటాం అని చెప్పారు. రెడీ చేసి పంపించడానికి అంటే ఇన్‌స్టాలేషన్‌కి. సో, అలాగే మేము కొంచెం తొందరగా అడిగామనమాట. మా రిక్వెస్ట్ మీదకి కొంచెం త్వరగా రెడీ చేస్తా అన్నారు. కానీ ఆ టైం అయితే వాళ్ళకి కావాలని చెప్పారు. ఆల్మోస్ట్ 10 డేస్ అయితే మినిమమ్ టు మినిమమ్ కావాలన్నారు. సో, అందుకు మేము సరే అని చెప్పి ఆ 10 డేస్ అయితే ఆగాం. తర్వాత నెక్స్ట్ వాళ్ళే కాల్ చేస్తారు మనకి. అది ఇలా రెడీ అయిపోయింది మీది గడప. మేము పంపిస్తున్నాము. మీరు ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నారా లేదా అని మనల్ని డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత ఇన్‌స్టాలేషన్ చేయడానికి వస్తారనమాట. సో, వచ్చిన తర్వాత కూడా మనకి ఎగ్జాక్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకెళ్తారు కదా! సో, అందుకు కొంచెం అటు ఇటుగా కొంచెం ఎక్కువ పీసే పెట్టుకొని వాళ్ళు తీసుకొస్తారు. ఇక్కడికొచ్చాక మన గడపకి చేసేదానికంటే ముందే వాళ్ళు మెజర్ చేసుకొని ఏమైనా ఎక్స్‌ట్రా పీసెస్ ఉంటే అప్పటికప్పుడు కట్ చేసుకుంటారనమాట. సో, దానికంటే ముందు ఫిక్స్ చేయడానికంటే ముందు మనం ఆల్రెడీ గడపకి పసుపు, కుంకాలవి రాస్తాం కదా! అవన్నీ నీట్‌గా ఫస్ట్ క్లీన్ చేసేస్తారు. స్క్రూ డ్రైవర్ తోటో, దేనితోటో చేసేస్తారు. లేదంటే నేనే కేర్ తీసుకొని కొంచెం క్లీన్ చేసుకున్నాను ముందుగానే. తర్వాత కూడా మళ్ళీ ఆయనొచ్చిన తర్వాత చేశారు. అయినా కూడా చాలా చెత్తొచ్చింది. మీకక్కడ ముందున కనిపిస్తుంది కదా! పసుపు, కుంకాలనేవి ఆ ఎడ్జెస్‌లో ఉండిపోతాయి. దానివల్ల ఒక లేయర్ అనేది ఫార్మ్ అయిపోతుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా. సో, మంచిగా ఆయన స్క్రూ డ్రైవర్‌తో అటు ఇటు అంతా క్లీన్ చేసేసి, ఒకసారి ఆ ప్లేట్ అనేది ఫిక్స్ చేయకముందే మళ్ళీ డోర్ అది క్లోజ్ చేసి చూస్తారనమాట. సో దట్ అదేంటంటే డోర్ ఒకవేళ టైట్ అవుతుందా, లూజ్ అవుతుందా ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడానికి. ఎందుకంటే అల్టిమేట్‌లీ మనకి డోర్ క్లోజ్ అవ్వాలి కదండీ! అది మనం గ్యాప్ లేదనుకోండి మనకి డోర్ క్లోజ్ అవ్వడం కష్టమైపోతది. సో, ఆ గ్యాప్ అనేది ఉండాలి. లేకపోతే డోర్ టైట్ అయిపోతుంది. సో, మాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. తర్వాత ఆయన ఏదైతే ఫిక్స్ చేసుకున్నారో దాన్ని ఇప్పుడు పర్మనెంట్ చేస్తారనమాట. నార్మల్‌గా ఇప్పుడు మీరు చూస్తుంది జస్ట్ ఆయన ప్లేస్ చేశారు దానిపైన. ఇప్పుడు దాన్ని పర్మనెంట్ ఫిక్సేషన్ అనేది చేస్తారనమాట. చిన్న చిన్న ఇత్తడివి స్క్రూస్ లాంటివున్నాయి. వాటిని వాళ్ళు ఆల్రెడీ ఎక్కడైతే ఆ ప్లేట్ రెడీ చేసి తీసుకొచ్చారో ఆ ప్లేసెస్‌లోనేంటంటే ఎక్కడైతే స్క్రూయింగ్ చేయాలో అంటే ఎక్కడైతే మేకులు కొట్టాలో అక్కడ ఆల్రెడీ కన్నాలనేవి రెడీగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా! ఇవే చిన్న చిన్న మేకులు లాంటివి ఇత్తడి మేకుల్లా ఉన్నాయి. సో, వాటిల్లోకి ఆ కన్నాల్లోకి సుత్తితోటి కొడతారు. సో దట్ ఏంటంటే అది గడప లోపల ఫిక్స్ అయిపోతుందనమాట.
చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మేమైతే మేకులు కొట్టేటప్పుడు అనుకున్నాను నేనైతే, అవి మేకులు కనిపిస్తాయేమో బయటికి క్లీన్ చేసినప్పుడు చేతికి తగులుతాయేమో అని. లేదు, చాలా నీట్‌గా ఫినిషింగ్ చేశారు. అసలు మనకు తెలియని కూడా తెలీదు అక్కడ మేకులనేవి ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ అయ్యి ఉన్నాయని కనిపించవు కూడా. ఎందుకంటే ఆ మెటల్‌లో కలిసిపోతాయి కాబట్టి. ఆ! ఇప్పుడు మెటల్ కోసం మాట్లాడుకుందాం. వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఆ మెటల్ అనేది ఏంటి అంటే టైటానియం గ్లాసీ ఫినిషింగ్ అనమాట. ఇప్పుడు నేను వేయించుకుంటున్న మెటలు. ఈ టైటానియం అనేది ఫిక్స్డ్ మెటల్. అంటే అదే ఉంటుంది ఆ మెటలు. తర్వాత మనకి ఫినిషింగ్ అనేది గ్లాసీలో ఉంటుంది, మ్యాట్‌లో ఉంటుంది. నేనైతే గ్లాసీ వేయించుకున్నాను. మ్యాట్ అనేది కొంచెం మనకు ఆ షైనింగ్ అనేది తక్కువ ఉంటుందనమాట. సో, అందుకు నాకంత నచ్చలేదు. నేను గ్లాసీ ఫినిషింగే వేయించుకున్నాను. ఎందుకంటే మనం కొంచెం ఇలా క్లాత్‌తో వైప్ చేసేస్తే సరిపోతుంది గ్లాసీ ఫినిష్. చాలా నీట్‌గా చక్కగా మెరుస్తున్నట్టు కనిపిస్తుందనమాట గడప. సో, చూస్తున్నారు కదా! ఎక్కడికక్కడ అలా వాళ్ళు కన్నాలు పెట్టుకొనొచ్చారు ఆల్రెడీ. ఆ ప్లేట్ రెడీ చేసినప్పుడే. ఆ వాటిలో నుంచే మేకులు కొట్టేసి ఫిక్స్ చేసేస్తున్నారనమాట గడపకి. చాలా నీట్‌గా ఫినిషింగ్ అయితే చేశారు. ఎక్కడా కూడా ఏంటంటే మనకి బంప్స్ రావడం గానీ, ఊడిపోతుందేమో అని భయం గానీ, లేదంటే లోపల సొట్టయిపోతుందేమో అని టెన్షన్ గానీ లేదు. నాకైతే చాలా డౌట్స్ వచ్చాయి. ఆయన్నయితే ప్రతి డౌటు అడుగుతానే ఉన్నాను. ఆయన ప్రతీదీ క్లియర్ చేస్తూనే ఉన్నారు. సో, ఇప్పటి వరకు ఆ మెటల్ ఏంటి, తర్వాత ఎలా సర్వీస్ చేస్తారనేది తెలుసుకున్నాం గదా! ఇప్పుడేంటంటే, మనకి మెయిన్ కావాల్సిందేంటంటే మెయింటెనెన్స్. ఇప్పుడు ఇలాంటి మెటల్ ఏదో వేయించేసుకుంటున్నాము, దీని మెయింటెనెన్స్ ఎలాగరా బాబోయ్! దీనికేమైనా ఆయిల్స్ వాడాలా, పాలిష్‌లు వాడాలా, ఏంటి వాడాలి అని చెప్పి చాలా టెన్షన్ అవ్వక్కర్లేదు. నేనైతే ఫస్ట్ అన్నీ కనుక్కున్న తర్వాతే ఈ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశాననమాట. నిజంగానేనండి ఇదొక ఆపరేషన్. ఎందుకంటే, మన ఇంట్లో ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్‌గా చేయాలనుకునేటప్పుడు ఏమంటారు ప్రోస్ అండ్ కాన్స్ 2 తెలుసుకోవాలి కదా! సో, అందుకు దీన్ని అలా అంటున్నాననమాట. సో, దీనికి లో మెయింటెనెన్స్ అసలు ఏం పెద్ద మెయింటెనెన్స్ ఏం అక్కర్లేదు. జస్ట్ మనం సాఫ్ట్‌గా ఉండే మైక్రోసాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదా! దాన్ని పెట్టి చక్కగా తుడిచేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా గడప వేయించేసుకుంటున్నాం కదా! దీనికి పసుపు రాయలేకపోతామేమో, బొట్లు పెట్టలేకపోతామేమో అని చెప్పి అనుకోక్కర్లేదు. మనం చక్కగా కావాలనుకుంటే పసుపు రాసి బొట్లు పెట్టుకోవచ్చు. కానీ దీనికి ఆ అవసరం ఉండదనమాట. ఆల్రెడీ ఇది ఉండడానికే పసుపు కలర్‌లో ఉంటుంది. అలాగే పసుపు, కుంకుమ బొట్లు ఆల్రెడీ మనం చేయించుకున్నప్పుడే వాళ్ళు పెట్టేసిస్తారు. లేదు ఇంకా మనకు కావాలనుకుంటే గనక ఆ బొట్ల పైనే మరొకసారి పసుపు, కుంకుమ పెట్టేసుకోవచ్చు. మనం పూజల టైంలో అలాంటి టైంలో. ఇంకొకటి ఏంటంటే దీన్ని వాడేటప్పుడు మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఎక్కువ వాటర్ అనేది దీనిపైన ఎక్కువ టచ్ అవ్వకూడదు. అలాగే ఏంటంటే రఫ్‌గా ఉండే ఏదైనా సర్ఫేస్ తీసుకొని దాంతోటి తుడిచేయడం గట్టా చేయకూడదనమాట. ఎందుకంటే ఇది గ్లాసీ ఫినిషింగ్ కదా! కొంచెం ఆ షైన్ పోవడం లేదంటే త్వరగా గీతలు పడిపోవడం అనేది జరుగుతుంది. అందుకు కొంచెం మనం ఏది చేసినా కూడా సాఫ్ట్‌గా ఉండే క్లాత్ తోటి మనం నీట్‌గా వైప్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఎక్కువ వాటర్ అప్లై చేసేసి కడిగేయడం అలాంటివి ఏం చేయకూడదు. అలాగే మనం ఇల్లు తుడిచేటప్పుడు ఆ చీపురుతోటి అటు ఇటుగా దాన్ని తుడిచేయడం గట్రా చేయకూడదనమాట. ఎందుకంటే మనం తీసుకునేదే గ్లాసీ ఫినిషింగ్ కాబట్టి లైట్‌గా ఒక స్క్రాచ్ పడినా కూడా మనకు కనిపిస్తుంది దాని పైన. అందుకు కొంచెం నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. సాఫ్ట్ క్లాత్‌తో జస్ట్ ఇలా వైప్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. అలా అని చెప్పి వాటర్ ఎక్కువ అప్లై చేసేసి దాన్ని బాగా రుద్దేయడం అలాంటివి ఏం చేయకుండా ఉంటే కొంచెం లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. పైగా ఏంటంటే ఒకవేళ మనం వాటర్ అప్లై చేసినా కూడా మంచిగా క్లాత్ తోటి బాగా రిమూవ్ చేసేసామంటే గనక చక్కగా షైనింగ్ అనేది మంచిగా ఉంటుందనమాట. సో, ఇవైతే నాకు వాళ్ళు చెప్పిన ప్రికాషన్స్ పాటించాల్సినవి అని చెప్పారు. అంతకు మించి మనకి పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ లేదండి. అలా అని చెప్పి ఇది కలర్ డల్ అయిపోవడం లేదంటే నేను చెప్పినట్టు స్క్రాచెస్ పడిపోవడం అలాంటిదేమీ జరగదు. మనం మెయింటైన్ చేసుకున్న దాన్ని బట్టే మన దగ్గర ఉండే వస్తువులది లైఫ్ అనేది దాని లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. సో, అది మనకు కూడా తెలుసు. వాళ్ళని అడిగేదేం లేదు ఇందులోని. సో, చూడ్డానికైతే లుక్ చాలా బావుంటుందనమాట. మొత్తం ఫినిషింగ్ అంతా అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది జస్ట్ లేయర్ అనేది దాని పైన తీసేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ ముగ్గనేది ఆ ప్లేట్ మీద ప్రింట్ వేస్తారో అది లేజర్ వల్ల వేస్తారనమాట. అంటే లేజర్‌తో పడుతుంది. ఆ ముగ్గు గాని, లేదంటే ఆ బొట్లు గాని లేజర్‌తో చేస్తారనమాట. సో, అందుకు ఈ షీట్ అనేది ఒక ప్లాస్టిక్ షీట్ అనేది దాని పైన ఉంటుంది. దానిపైన లేజర్‌తో వేస్తారు. సో, ఆ రేస్ అనేవి మిగతా ప్లేట్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా. సో, అందుకని ఇలా ఉంది. ఒకసారి అది పీల్ చేసేసాక దాని అందం అనేది మీకు బాగా తెలుస్తుందనమాట. సో, వన్స్ ఆ ప్లేట్ అంతా ఫిక్సేషన్
ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళేంటంటే చిన్న మోయన్ ఉంటుంది కదా! అంటారు వ్యాక్స్. ఆ వ్యాక్స్ లాంటిది ఎక్కడైతే గ్యాప్స్ అనేవి కనిపిస్తున్నాయో అక్కడ ఫిల్ చేసేస్తారు. ముందే అంటే అది ఫిక్స్ చేయకముందే ఆ పైన ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో మంచిగా షార్ప్ లేకుండా బ్లెండ్ చేసేస్తారనమాట. ఎందుకంటే మనం క్లాత్ పెట్టి తుడుచుకునేటప్పుడు గానీ, మనం ఏమైనా కడుక్కునేటప్పుడు గానీ, మన చేతులవి కట్ అవ్వకుండా ఫస్ట్ ఆ షార్ప్ ఎడ్జెస్ అనేవి బ్లెండ్ చేసేస్తారు. తర్వాత ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్‌లోని వ్యాక్స్ అనేది పెట్టేశారనమాట. సో దట్ ఆ గ్యాప్ లోపలికి ఏమి వెళ్ళిపోకుండా చక్కగా ఫిక్సింగ్ అనేది ప్రాపర్‌గా కూర్చోవడానికి అన్నట్టు మంచిగా ఫిక్స్ చేశారు. అలాగే నేను మిగతా ఇంట్లో 2 గడపలకి అంటే బెడ్‌రూమ్స్‌కి ఉండే గడపలుంటాయి గదా! వాటికి సైడ్స్ మాత్రమే వేయించాను. చిన్న చిన్న షీట్స్ లాగా. ఎందుకంటే మా స్వీటీ ఉంది కదా! ఫస్ట్‌లో అంటే పప్పీగా ఉండేటప్పుడు దానికి కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా! పళ్ళుది. దాంతోటి అవి ఇలా ఇలా గోకడం వల్ల మొత్తం సైడ్స్ అంతా కూడా ఏంటంటే కొంచెం గీతల్లా పడిపోయింది. నాకది ముందు నుంచి చూస్తున్నప్పటి నుంచి దీన్నెలా రిపేర్ చేయాలా అన్న ఆలోచనలోనే ఉన్నా అనమాట. ఎప్పుడైతే గడప వేయించానో ఆయన మెజర్‌మెంట్స్‌కొచ్చేటప్పుడు నేను ఆ 2 డోర్‌లు కూడా మెజర్‌మెంట్స్ తీయించుకున్నాను ఆయన చేత. నాకు చిన్న సైడ్ షీట్స్ అనేవి అటాచ్ చేయండి వాటితో పాటు అని చెప్పి. సో, అవి కూడా నాకు పంపించారాయన. అది కూడా గ్లాసీ ఫినిషింగ్‌లోనే చేయించుకున్నాను. కొంచెం నీట్‌గా లుక్ వస్తుందని చెప్పి నిజంగా వేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది. సో, ఇప్పుడు అసలైన షో అన్నమాట. ఇప్పుడు ఆ పేపర్ అంతా పీల్ చేస్తే గాని మన డిజైన్ అనేది బయటికి కనిపించదు. సో, ఇప్పుడు ముందంతా ఏంటంటే ఎక్కడైతే ముగ్గనేది వేశారో ఆ పేపర్‌ని పీల్ చేశాక తర్వాత మిగతాది ఆటోమేటిక్‌గా ఇలా అనగానే రిమూవ్ అయిపోతుంది. సో, అది పీల్ చేస్తున్నాననమాట. ఇదంతా తీసిన తర్వాత దీని అసలైన లుక్, అసలైన బ్యూటీ అనేది బయటకొస్తుంది. చాలా మార్వెలస్‌గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మీరు కూడా చూడండి. మీకెలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తర్వాత వీడియో గనుక నచ్చితే మీకు హెల్ప్‌ఫుల్ అయిందనిపిస్తే గనక డెఫినెట్‌గా ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య నా వీడియోస్ రావడం లేట్ అవుతున్నాయి. కానీ ప్రతి వీడియో మంచిగా ఉండాలి, ప్రొడక్టివ్‌గా ఉండాలి, యూజ్‌ఫుల్‌గా ఉండాలని ఆలోచించి పెడుతున్నాను కాబట్టి కొంచెం టైం అవుతుంది. అలాగే ఇంకా మిగతా రీజన్స్ ఉంటాయి కదా! సో, మేము బెంగుళూరులో ఉంటున్నాం కాబట్టి నేను ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌ని ట్రేస్ చేసి ఆయన ద్వారా నేను ఈ పని చేయించుకున్నాను గడప. అలాగే మిగతా ప్లేసెస్‌లో ఉండేవాళ్ళు ఎలాగా అని మీకొక డౌట్ రావచ్చు. సో, వీళ్ళు మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి సర్వీస్ చేస్తారండి. కాకపోతే ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి తీసుకుంటారు. దేనికి అంటే ట్రాన్స్‌పోర్టేషన్స్ కానీ, లేదంటే వాళ్ళు అక్కడ ఉండి స్టే చేసి మీకు చేయాల్సొస్తే గనక ఆ స్టేకి గానీ వాళ్ళు చార్జ్ అనేది అప్లై చేస్తారంట. సో, ఆ విషయం కూడా నేను అడిగాను వాళ్ళని. సో, వీడియో చూసిన తర్వాత బెంగుళూరులో ఉండేవాళ్ళు ఒక్కళ్ళకే కాదు మిగతా ప్లేసెస్‌లో ఉండేవాళ్ళు కూడా చేయించుకోవాలనిపిస్తుంది కదా! సో, అప్పుడు ఏంటి అంటే సో, వాళ్ళు ఇలా అని చెప్పారు. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి అప్లై అవుతాయి అని చెప్పి అన్నారనమాట. సో, ఇఫ్ ఎట్ ఆల్ బయట ప్లేసెస్‌లో ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఇలా గడప చేయించుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా మీరు చేయించుకోవచ్చండి. సో, వాళ్ళ సర్వీస్ అనేది మీకు ఎక్కడుంటే అక్కడికి ప్రొవైడ్ చేస్తామన్నారు. అది డిపెండ్స్ మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుందనమాట. సో, ఇంకా స్క్వేర్ ఫీట్స్ ఏంటి ఎలాగా అన్నీ కూడా మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో, ఫైనల్లీ నా గడప అయితే ఫినిష్ అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ గడప చూసిన తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అందరికీ. ఇంట్లోకొచ్చే వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి.